నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రధానంగా భారతదేశ ప్రజలంతా ప్రధానంగా ఆలోచించేది బెంగాల్. బెంగాల్లో మమతా బెనర్జీ ఒక మహిళా నాయకురాలుగా భారతదేశంలో ఒక గుర్తింపు పొందింది. కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ లీడర్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 3 సార్ల అధికారాన్ని చలాయిస్తున్నటువంటి వ్యక్తి, ఒక సిపిఎం పార్టీ మీద పోరాటం చేసినటువంటి బెంగాల్ మహిళ. ఆ మహిళ వర్సెస్ మోడీగా బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. స్థానికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారికి శ్రమకి మించి బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్పై పోరాటం చేశారు. కానీ అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రి ఎవరైతారనేది స్పష్టంగా లేకపోవడం వల్ల బెంగాల్లో ఒక స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్లో మమతా బెనర్జీకి ఎగ్జిట్ పోల్లో చూపిస్తుంది. ఎగ్జిట్ పోల్లో వారికి ఎడ్జ్ చూపిస్తుంది. అదేవిధంగా కేరళలో అక్కడ జరిగినటువంటి ఎన్డీఏ కేరళలో వీక్గా ఉంది. భారతీయ జనతా పార్టీ సామాన్యంగా ఒక 10 to 15% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ 3 to 8 సీట్లు వచ్చే అవకాశం ఉందిగా ఎగ్జిట్ పోల్ చెప్తుంది భారతీయ జనతా పార్టీకి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక స్వల్పమైనటువంటి పోటీ ఇస్తుంది కేరళలో. కాబట్టి అక్కడ సిపిఎం వర్సెస్ కాంగ్రెస్, అంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యలో ప్రధానమైన పోటీ జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో అధికారం ఉంది. మరొక ఖాతాలో వేసుకునేటట్టుగా ఎగ్జిట్ పోల్ చూపిస్తుంది. కాంగ్రెస్కి ఎడ్జ్ చూపిస్తుంది కేరళలో. అదేవిధంగా తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అక్కడ వీక్గా ఉంది. ఏఐడిఎంకేతో పొత్తుతో ముందుకెళ్ళినా కానీ అక్కడ స్పష్టమైనటువంటి బెంగాల్ పరిస్థితే, నాయకుడు లేడు. స్టాలిన్ మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చే విధంగా అక్కడ ప్రతిపక్షాలు పనిచేయలేకపోయాయి. కాబట్టి తమిళనాడులో డిఎంకేకి ఎడ్జ్ వచ్చే విధంగా ఎగ్జిట్ పోల్ ఎడ్జ్ చూపిస్తున్నాయి. మే 4వ తారీఖు స్పష్టంగా ఒక అస్సాంలో భారతీయ జనతా పార్టీ 100% వస్తుందని ఎగ్జిట్ పోల్ చూపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి 2, కాంగ్రెస్కి కేరళ 1, అదేవిధంగా బెంగాల్